హలో. హాయ్ శ్వేత, గుడ్ మార్నింగ్. హాయ్ సుధాకర్. దిస్ ఇస్ టూ మచ్. ఇంకా టెలిఫోన్లోనే హాయ్ చెప్పడం ఏంటి? ఈ పాటికి నా ముందు ప్రత్యక్షమవుతామని ఎదురు చూస్తుంటే. ఏమండో అమెరికా అబ్బాయి గారు, ఇది కాలిఫోర్నియా కాదు, ఇండియా. ఇక్కడ టైం మీరనుకున్నంత ఫాస్ట్ గా పరుగులు తీయదు. ఇంకా 7 గంటలే అయ్యింది. నేను కలుస్తానని చెప్పింది 9 గంటలకి. మై గాడ్, 7 గంటలైందా? ఓహో, అదన్నమాట సంగతి. అయితే తమరింకా నిద్ర లేవలేదన్నమాట. అవునవును, ఇప్పుడే బెడ్ కాఫీ తాగి న్యూస్ పేపర్ తిరిగేస్తూ నాకు ఫోన్ చేశారన్నమాట. ఎగ్జాక్ట్లీ. అయితే వెంటనే నిద్ర లేచి షేవ్ చేసుకుని స్నానం చేసి డ్రెస్ అయి రెడీగా ఉండండి. నేను గంటలో వచ్చేస్తాను. ఇంకా గంట? ఐ కాంట్ బేర్ ఇట్. నిరీక్షణ నిఖార్సైన ప్రేమకి తొలిమెట్టు. ప్లీజ్ వెయిట్ ఫర్ మీ. బాయ్. ఓకే. తూనీగా ఇన్నక పరిగెడతావే. ఏ సరోజా, మంచి హుషారు మీదున్నావు. మీ ఆయన ఊరి నుంచి వస్తున్నాడా? ఇదిగో వస్తాడు అదిగో వస్తాడని 2 వారాల నుంచి ఎదురు చూసి పరిశాన్ అవుతున్నానమ్మా. మరి బిజినెస్ అంటే మాటలా? డబ్బు సంపాదించాలంటే కష్టపడాలి. కష్టపడితేనే డబ్బు సంపాదించొచ్చు. ఏం కష్టపడ్డమో ఏం సంపాదించడమో. నెలకు 20 రోజులు ఊళ్ళంపట తిరుగుతా ఉంటాడమ్మా. వచ్చిన పైసలల్లా తాగటానికి ఖర్చు పెట్టేస్తా ఉంటాడు. అవును, మీ ఆయన మా ఇంట్లో వంట మానేమన్నాడుగా? అట్టాగే అంటాడమ్మా. నేను కొలువు చేయకుంటే ఎట్టా జరుగుతుందమ్మా. ఇంటికి రాయి కట్టాలి, బువ్వ తినాలి, పిల్లాడికి స్కూల్కు తోలియాలంటే ఫీజు కట్టాలి. అవునమ్మా, గాలి మాటలు మస్తు చెప్తాడమ్మా. గొంతులో కొంచెం మంది పడితే చాలు బకెట్ల కొద్దీ ప్రేమలకు పోస్తాడు. అంతేకాదమ్మా, నేను డబ్బులు మస్తుగా సంపాదిస్తాను, నువ్వు మహారాణి లెక్క కూకోయే అంటాడమ్మా. అంతే, చేతిలో చిల్లర డబ్బులు పెట్టి మళ్ళా గాయం. అవును, మీ ఆయన చేసే వ్యాపారం ఏమిటి? చీరల వ్యాపారం అమ్మా. ఓహో, పల్లెటూళ్లలో చీరలమ్మడం అన్నమాట. బాగానే ఉంటుంది. సేల్స్ బాగా జరిగితే డబ్బులు బాగానే వస్తాయి. పైసలు వస్తాయమ్మా, కానీ ఏం లాభం? పొద్దల్లా గొడ్డులా కష్టపడి తిరిగి సాయంత్రం అయినప్పటికీ తాగేస్తాడమ్మా. ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అంతా దేవుడికి ఎరుకమ్మా. అరే ఏందిరా బాయ్, ఫుల్ సీసా తాగి పండుకున్నాం కదా, మళ్ళా కొత్త సీసా సురు చేసినవా? తాగింది చాలా పండుకోరా బాయ్. నిద్ర పడతలేదన్నా, ఏం చేయాలి? ఇసుకి కడుపులో పడితే చాలు ఒళ్ళంతా తిమ్మిరెక్కినట్టు అయింది బై. అరే కళ్ళు మూసుకుంటే చాలు సినిమా హీరోయిన్ లెక్కున్న పూరీలు డాన్స్ చేస్తూ నన్ను ముద్దులో ముచ్చెత్తినట్టు కళ్ళు వచ్చి నన్ను పరేషాన్ చేస్తున్నాయి. రవన్న, పెళ్ళైనవి 7 ఏళ్ల సంధి సంసారం చేసేటోడివి, పైగా ఒక పోరిగాడి తండ్రివి, నువ్వే ఇట్లా అంటే ఎట్లనే అన్నా? నా పరిస్థితి ఏందో జర చెప్పరా? అదే పెళ్ళే సంవత్సరంలో 8 నెలల ఊర్లో పట్టే తిరుగుడాయి. ఈడ ఎంత వ్యాపారం చేసినా పైసలు సరిగ్గా రావు. వచ్చిన పైసలు మనం అందుకే సరిపోవు. సోంచాయి దమా ఖరాబ్ అవుతుందన్న. ఇవాళ మనం మస్తుగా ఎంజాయ్ చేయాలి అన్నా. ఈ ఊర్లో ఏక్ ఫిగర్లు ఉన్నాయి. ఒక్కసారి పోతేలే మనం పెండ్లాన్ని మర్చిపోతాం. నాకు అట్లానే అనిపిస్తుంది భయ్. కానీ బజార్ మనుషులు తనకి వెళ్తే రోగాలు వస్తాయేమో నేను భయంగా ఉంది భయ్. పడే పాగలుగా లెక్కున్నావన్నా. అన్నా గీది ఉండగా రోగం ఎట్లా తగులుతుంది? ఏంది? నిరోధ్. పరిమిత సంతానానికి, అమితమైన ఆనందానికి ఎల్లప్పుడూ నిరోధనే వాడండి. టింగ్ టింగ్ ఇల్లే. గయ్యన్ని వాడితే నాకు సుఖం దొరకదు. రవన్నా, నువ్వు పడే అజీవ్ మంచివి లెక్క ఉన్నావన్నా. గట్లవి కాదంటావు, గిట్లవి కాదంటావు. మరైతే ఈ రాత్రికి మనకి బస్తే నానే. ఆ బజార్ మనిషి కాకుండా ఎవరైనా మంచి ఫ్యామిలీ టైప్ లేడీస్ దొరికితే జబర్దస్త్ ఉంటుందన్న. ఫ్యామిలీ టైప్ అయితే చాలా కోసి చేయాలి, పైసలు బి ఎక్కువ ఖర్చు అవుతాయి. అరే పైసలు ఉంది భయ్, 100 కాకుండా 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆరోగ్యం మంచిగా ఉండాలి. గట్లనా అన్నా? నేను మాత్రం గా బజార్ దాని దగ్గర పోతా, నిరోధ ఖచ్చితంగా వాడతా, ఏం రోగాలు రావు. అన్నా నువ్వు మాత్రం ఆ ఫ్యామిలీ టైప్ దగ్గరికి పోన్నా? వస్తా అన్నా, వస్తా.
బస్ స్టాండ్ కి దారిటేనా? నీ కళ్ళకి ఎట్లా కనపడుతున్నా? ఎంక్వైరీ ఆఫీసర్ లెక్క కనపడుతున్నానా? అది కాదు సార్, నేను ఈ ఊరికి కొత్త, తెలియక అడిగాను, కొంచెం చెప్పండి. అంటే నువ్వేది అడిగితే చెప్పనీకున్నానా నేను? నా ఉద్దేశం అది కాదు సార్. సరే, ఏ ఊరు వెళ్ళాలా? మాది ఊరు కాదు సార్, చౌటుప్పల్. మా ఆయనకి ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్లో చేర్పించాం. 2 రోజుల్లో తగ్గిపోతుంది అనుకుంటే ఈ రోజు ఇంకా సీరియస్ అయింది. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన డబ్బంతా అయిపోయింది. ఊరికెళ్ళి ఏదైనా తాకట్టు పెట్టి డబ్బు తీసుకురావాలని బయలుదేరాను. ఎన్ని పైసలు కావాలి? 1000 రూపాయలు కావాలి సార్. ఇప్పుడు టైం ఎంత ఎరకనా? ఏమో సార్, 11 అయి ఉండొచ్చు. ఇంత అర్ధరాత్రి పూట ఎట్లా వెళ్తావు? బస్సులు కూడా సరిగ్గా ఉండవు. నాకు అదే భయంగా ఉందండి. రేపొద్దునే మా ఆయనకు ఆపరేషన్ చేయాలి సార్. నాకేం తోచడం లేదు. ఆ 1000 రూపాయలు నేను ఇస్తుంది, మరి నాకేం గిర్వి పెడతావు? నా దగ్గరే ఉంది సార్ తీసుకోవడానికి. నీ తానున్నది తీసుకుంటాగా. మీకు దండం పెడతాను సార్, నేను అటువంటి దాన్ని కాదు. మా ఆయన్ని తప్ప నేనెవరిని కన్నెత్తైనా చూడలేదు. ఇది మంచిగున్నది. రోజుకో మగాన్ని చూసి ఆడదానికి 50 రూపాయలు ఇస్తే కదే ఎక్కువ. నీకు నేను 1000 రూపాయలు ఎందుకు ఇస్తానన్న సమజైందా? నువ్వు ఫ్యామిలీ టైం. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, నేను ఆ పాపం పని చేయలేను. సరే, నీ ఇష్టం. నాది ఊరు కాదు, నాకెవరు తోడలేక నేను నిలబడినా. నువ్వు నా అవసరం తీరిస్తే నేను నీ అవసరం తీరుస్తా. 1000 రూపాయలు పొగడికి రావు. చెల్లు నడేద్దాం. సార్, నేను అటువంటి దాన్ని కాదు. ముఖం పెడితే 200 కూడా మనసు ఒప్పదు. రేపు పొద్దుగాల నీ మొగుడికి ఆపరేషన్ 1000 రూపాయలు కావాలి కదా, వద్దని చెప్పు. అవును, నీ పేరేందన్నావు? లక్ష్మి. చూడు లక్ష్మి, నాది ఊరు కాదు, నీది ఊరు కాదు. రేపు పొద్దుగాల నీ మొగుడికి ఆపరేషన్ జరగకుంటే చచ్చిపోతాడు సార్, చచ్చిపోతాడు. నీ మొగుడు ప్రాణం ముఖ్యమా ఏదో మానం ముఖ్యమా? పాపం పుణ్యం అని ఆలోచిస్తే దీపం ఆరిపోతుంది. సార్, గంటలు ఇడిచి పెడతా, ఎవ్వరికి తెలియదు. 1000 రూపాయలు ఇస్తా, బేఫికరుండు. సమజైందా? ఆపద సమయంలో పాపం కూడా పుణ్యం అవుతుంది, తప్పు కూడా త్యాగం అవుతుంది. నీ మొగుడి ప్రాణాలు కాపాడినదాను అవుతుంది. పద పద. ఎలాగైతే వల్ల పడ్డాడు. ఓయ్, రెప్పవాల్చడం మర్చిపోయారా ఏమిటి? నీ మొహంలోకి చూస్తుంటే రెప్పవాల్చడమే కాదు, ఊపిరి పీల్చడం కూడా మర్చిపోతాను. డోంట్ బి సిల్లీ. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? అధరాల వీధిలోన మధుశాలలున్నదానా, నీ గుండె నీడలోన మెరిసేను కొండకోన. అబ్బో, అమెరికా అబ్బాయికి తెలుగు కవిత్వం కూడా బాగా వచ్చే. పెరిగింది అమెరికాలో అయినా పుట్టింది ఇండియాలోనేగా. గ్రేట్. పెళ్ళంటూ చేసుకుంటే తెలుగు అమ్మాయినే చేసుకోవాలని కలలు కనేవాణ్ణి. ఆ కళ నిజం చేస్తూ నువ్వు నా కళ్ళ ముందు సాక్షాత్కరించావు. కళ నిజమైందని కంక్లూజన్కి వచ్చేస్తే ఎలాగా? 3 ముళ్ళు పడితేనే కళకి ఒక సార్థకత. అదెంత చెప్పు శ్వేత. అయినా నేను పెళ్లిళ్ళ పేరైని చాలా అండర్ ఎస్టిమేట్ చేశాను. కమిషన్ కోసం కహానీలు చెప్తాడు అనుకున్నాను. కానీ నిజంగా నాకు ఎలాంటి అమ్మాయి అయితే కావాలో అలాంటి అమ్మాయినే వెతికి పట్టుకున్నాడు. సుధాకర్, నాకు చిన్నతనంలోనే రైలు ప్రమాదంలో అమ్మ నాన్న పోయారు. మావయ్యే నన్ను పెంచి పెద్ద చేశాడు. ఆయన వ్యాపార పనుల్లో ఎంత బిజీగా ఉన్నా నాకు ఏ లోటు రాకుండా పెంచి పెద్ద చేశాడు. శాస్త్రి గారికి నాకు సంబంధం చూసే బాధ్యత అప్పచెప్పారు. ఇంట్లో నౌకర్లున్నారు, కార్లున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ నా మనసు భాషను అర్థం చేసుకునే మనిషే లేడు. ఎటువంటి అబ్బాయి దొరుకుతాడు అని భయపడ్డాను. ఇప్పుడు ఆ భయం తీరిపోయిందిగా. హే, వాట్స్ రాంగ్? ఇంకా భయమేనా? నిన్న మొన్నటి వరకు మీరెవరో నేనెవరో. రేపటి నుంచి భార్యాభర్తలుగా బ్రతకాలంటే బ్రతకాలంటే చెప్పు. నా మీద నీకేమైనా అనుమానమా? అనుమానం కాదు, ముందు జాగ్రత్త. అంటే మన పురాణ కాలంలో లేవు.
ఇంటర్నెట్.com వైరస్ల సమాజంలో ఉన్నాం. గ్లోబలైజేషన్ పేరుతో దూరాలు పెరిగిపోతున్నాయి. కానీ భయాలు భారాలు పదింతలవుతున్నాయి. శ్వేత, నువ్వు చెప్తుంది ఏమిటో నాకేమీ అర్థం కావడం లేదు. ప్లీజ్ మేక్ ఇట్ క్లియర్. ఆరోగ్యమే మహాభాగ్యం. మనిద్దరం పెళ్లికి ముందే రక్త పరీక్షలు చేయించుకుంటే అన్ని విధాలా మంచిదని నా అభిప్రాయం. అంటే ఎయిడ్స్ టెస్ట్ అని నీ ఉద్దేశం అన్నమాట? అయితే నాకు ఎయిడ్స్ ఉందని నీకు అనమనమా? అది కాదు, అందుకే అన్నాను మనిద్దరం అని. శ్వేత, టూ మచ్. ఇంతవరకు నేను ఏ అమ్మాయిని కనీసం తాగలేదు తెలుసా? ఐ స్వేర్, అగ్నిసాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇస్ దట్ ఎనఫ్ ఫర్ యు? సుధా, ప్లీజ్, నీ అభిమానాన్ని ఆత్మాభిమానాన్ని దెబ్బతీయాలని కాదు. ఎయిడ్స్ అనేది కేవలం శరీర సంపర్కం వల్లే వస్తుందనుకోవటం పొరపాటు. చూడు శ్వేత, అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో నీకు చెప్పవలసిన అవసరం లేదు. ఈనాటి వరకు నాకు ఎలాంటి అనారోగ్యం కలగలేదు. రక్త మార్పిడి చేసుకోవాల్సిన అవసరం నాకు రాలేదు. పైగా నీకు నా మీద పూర్తి నమ్మకం ఉంది కదా? కానీ ఓకే ఓకే ఓకే, నీకోసం ఎన్ని టెస్టులు చేయించుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. నిన్ను భారీగా పొందడం కోసం ఏమైనా చేస్తాను. థ్యాంక్ యూ సుధాకర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వా? ఎవరో దొంగ వెదం అనుకున్నాను మావా. దొంగాడైతే నాలాగెంత ధైర్యంగా నీ నడు మీద చెయ్యట్టేస్తాడే. ఆయన ఈ దొంగ వెదల గురించి నీకు తెలియదు మావా. మొన్న పక్క గల్లీలో ఒక దొంగ జొరబడి ఆడోళ్ళు ఇడిసిన బట్టలన్నీ ఎత్తుకుపోయిందంట మావా. ఇందులో పరేషాన్ అయితే చెప్పు. గా బట్టలన్నీ ఉతికేసి నెమ్మది తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. అవును. అబ్బా, ఏంటిది ఏంటిది? ఎవరన్నా చూస్తే ఎలా ఉంటది మావా? వదులు. ఇంత పబ్లిక్ గానా? వదులు. ముందు కూర్చో చెప్తాను. నెల రోజుల సంది పెళ్ళం పక్కన లేని మగాడు గిన్ని దినాలకు తిరిగి వస్తే ఆడాలో తెట్టు ఉంటుందా? పబ్లిక్ మాత్రం ఎరగలే. 10 రోజులలో తిరిగి వస్తానన్నావు. గిన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు మావా? బిజినెస్ అంటే మాట్లాడుకున్నావా? నీలాగా అంటుంది అవి వంట చేసి నెలవంగానే పైసలు తీసుకోనీకి. అవును, పైసలంటే గుర్తుకొచ్చింది. ఎన్ని పైసలు సంపాదించినావు? పట్టు చీర తమ్మాను, తెచ్చినావా? కాళ్ళకు కడియాలు తమ్మాను, తెచ్చినావా? ఊకే పైసలు లోలు పెడతావు. 4 రోజులు బయట ఉండాలంటే ఎన్ని పైసలు ఖర్చు అవుతాయి ఎరకనా? మావా, నువ్వు లేకపోతే నాకు అదోలా ఉంది మావా. నా మనసంతా అదోలా అయిపోయినది అనుకో. ఎట్లనైందంటే ఇట్లనే అయిందా? వదులు. అబ్బా, ఇదిగో ముందు ఇక్కడి నుంచి పో. ఇగో గిట్లా అన్నావంటే ఈసారి 2 నెలల దాకా రాను. అమ్మో వద్దులే, నీకు వేడి నీళ్ళు పెడతాను. జర మంచిగా స్నానం చేసి. స్నానంగానే వద్దే, ఓ పారి ముద్ది రాదు. అదిగో పిల్లగాడు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. రానికి మస్తు టైం ఉందిలే. సరే గాని నువ్వు ఊరి నుంచి ఏం తీసుకొచ్చినావు మావా? ఏం తెచ్చినా? చాలా విలువైంది తెచ్చినా. గప్పటికి ఇస్తా గాని ఇప్పుడైతే రాయి. అమ్మా శ్వేతమ్మ తల్లి, శ్వేతమ్మ తల్లి. ఓ పంతులు గారా, నమస్తే అండి. శ్వేతమ్మ గారు ఇంట్లో ఉన్నారు, మీరు కూకోండి. అది సరే, నీ కొడుకు స్కూటర్ కింద పడ్డాడట, యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో చేర్పించారు. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నాకు తెలియదు అయ్యగారు. అయ్యగారు, శ్వేతమ్మతో చెప్పండి నేను పోయినానని. మీరు కూర్చోండి అయ్యగారు. అలాగే. నమస్కారం శాస్త్రి గారు. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నానండి. సరోజా, కాఫీ పట్రా. సరోజా లేదమ్మా, వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటే నేనే వెళ్ళమని చెప్పా. అయ్యో, ఇప్పుడు లేటెస్ట్ మెడిసిన్స్ వచ్చాయి. నమస్తే డాక్టర్ సాబ్. నమస్తే. నమస్తే బాబు. చూడు రవి, మీ అబ్బాయికి ఆపరేషన్ చేయాలి. రక్తం సరిపోదు, బయట నుంచి తెప్పించాలి. గదేంటి సార్, నా రక్తం ఇస్తానన్నా కదా. నీ రక్తం పరీక్ష చేయించావయ్యా, నీ రక్తం చెడిపోయింది. నీ రక్తం ఎక్కిస్తే నీ కొడుకు చచ్చిపోతాడు. గదేంది డాక్టర్ గట్లా అంటారు? ఏమైంది డాక్టర్? 1 more ఎయిడ్స్ కేస్. వాట్? చెడు తిరుగులు తిరిగి ఎయిడ్స్ వ్యాధి కొని తెచ్చుకున్నాడు. అబద్ధం. నా భర్త అసమంటోడు కాదు, శ్రీరామచంద్రుడు. మొగుడు శ్రీరామచంద్రుడని పాదాభివందనాలు చేసే సీతలు ఈ దేశంలో పోకులమ్మా. నిమిషం సుఖం కోసం ఈ రవిలాంటి వాళ్ళు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. నా భార్య తప్ప వేరే ఆడది తెలియదు సార్. వేరే ఆడదాన్ని కన్నెత్తి చూడలేదు. నీ రక్తం కావాల్సి వచ్చి పరీక్ష చేయించాం కాబట్టి బయటపడింది. అవును, ఏ ఆడదాన్ని కన్నెత్తి చూడలేదన్నావు, మరి ఎయిడ్స్ వ్యాధి ఎలా వచ్చిందయ్యా? ఎయిడ్సా?
ఊరు నాయను గదేంది రోగమయ్యా, గది నీకు ఎట్లా వచ్చిందయ్యా? మళ్ళా రక్త పరీక్ష చెయ్యండి డాక్టర్, జ్వరం మంచిగా చెయ్యండి డాక్టర్. మా ఆయన ఆశపడ్డాడు కాదు డాక్టర్. చూడు రవి, ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు అబద్ధం చెప్పడం మంచిది కాదు. ఎక్కడో ఏదో తప్పు చేయకపోతే నీకు ఈ రోగం రాదు. నిజం ఒప్పుకో. నిజమే సార్, నేనే తప్పు చేయలేదు సార్. అలాగా అయితే సరే, నీ రక్తం మంచిదంటున్నావు కదా, నీ రక్తం మీ బాబుకి ఎక్కిస్తాం, తర్వాత నీ ఇష్టం. వద్దు డాక్టర్ వద్దు, నేను తప్పు చేసిన. నన్ను శ్రీరామచంద్రుడు అంటాడని నమ్మిన నా పెళ్ళానికి దోకా చేసినా సార్. ఎన్నో బిజినెస్ పనుల మీద ఎన్నో ఊళ్ళు తిరిగి ఎంతో మంది ఆడాడటానికి క్షమించమని అడిగినంత మాత్రం అయిపోతుందా? నన్ను గిట్లా మోసం చేస్తావా? నువ్వు ఎంతో మంచివాడు అనుకున్నానే గాని నన్ను ఎంత మోసం చేస్తావు అనుకోలేదయ్యా. కమాన్ కమాన్, కన్నీళ్లతో సమస్యలు తీరవయ్యా. నేను మామూలు బజార్ ఆడటానికి వెళ్ళలేదు సార్, ఫ్యామిలీ టైప్ ఆడటానికి వెళ్ళలేదు సార్. సిగ్గులేదా ఆ మాట్లాడటానికి? ఫ్యామిలీ అని బజార్ అని మొహం మీద రాసుంటుందా? చూడు రవి, నువ్వు నీ భార్యతో కలిస్తే ఆమెకు కూడా ఈ రోగం వస్తుంది. రేపు నీకు బిడ్డ పుడితే ఆ బిడ్డకు కూడా రోగం వస్తుంది. నీ బాబు బతకాలంటే బయట నుంచి రక్తం తీసుకురావడం ఒకటే మార్గం. ఊరు నుంచి ఒక గొప్ప బహుమతి తెచ్చినానని చెప్పినావు కదయ్యా, చాలా గొప్ప బహుమతి తెచ్చినావయ్యా. పద. హారబుల్. బంగారం లాంటి వాళ్ళ సంసారం సర్వనాశనం అయిపోయింది కదా డాక్టర్. చేతులారా చేసుకున్న పాపం చెరిపేస్తే పోయేది కాదు కదా. సామాన్యులకి రక్షణ ఏమిటి చెప్పండి? ఎయిడ్స్ సోకటానికి చాలా కారణాలు ఉన్నాయి సుధాకర్. షాపులో గడ్డంగించుకుంటే ఎయిడ్స్ ఉన్న వాడికి షేవింగ్ చేసిన పరికరాలు వాడితే ఎయిడ్స్ రావచ్చు. రక్తంలో HIV కణాలు ఉంటే అదే రక్తాన్ని ఇంకో వ్యక్తికి ఎక్కిస్తే ఆ వ్యక్తికి ఎయిడ్స్ రోగం వస్తుంది. పచ్చబొట్టు పొడిపించుకున్న వాడికి ఎయిడ్స్ ఉంటే అదే మీలాగా అదే సూత్తో కనుక ఇంకో వ్యక్తికి పచ్చబొట్టు పొడిస్తే ఎయిడ్స్ వ్యాధి వస్తుంది. ఎయిడ్స్ వచ్చిన వాడి తాలూకు రక్తం తినే పదార్థాల మీద పడితే తద్వారా ఎయిడ్స్ రావచ్చు. మై గాడ్. దేశంలో ఎక్కువ మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర అయితే మన ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉండటం మన దురదృష్టం. 90% ఎయిడ్స్ వ్యాధి లైంగిక కార్యకలాపాల వల్లనే సంక్రమిస్తుంది. అందుకోసమే వ్యభిచారం జోలికి వెళ్ళకపోవటమే ముఖ్యమైన పరిష్కారం. వివాహితులు తమ భార్యలతో తప్ప ఇతరులతో శారీరక సంబంధం పెట్టుకోకూడదు. తప్పని పరిస్థితుల్లో నిరోధ వాడటం శ్రేయస్కరం. యువతీ యువకులు మత్తు పదార్థాలకు లొంగిపోయి చేసే చీకటి తప్పుల వలన, స్వలింగ సంపర్కం వలన ఎయిడ్స్ అనే వ్యాధిని మహమ్మారిలా మనం పెంచి పోషిస్తున్నాం. డాక్టర్, మరి నా పరిస్థితి? డోంట్ వరీ సుధాకర్, మీకు వ్యాధి ఇనిషియల్ స్టేజ్ లో ఉంది కనుక మందుల ద్వారా నయం చేయవచ్చు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. పద. ఎవరు? నమస్తే అండి. నేను శ్వేతమ్మ గారింట్లో వంట మనిషి ఉన్న సంగతి మీకు తెలుసు కదా. మా వారికి ఎయిడ్స్ వచ్చిందండి. దీని కారణంగా కాలనీ వాళ్ళంతా వెళ్ళిపోమంటున్నారండి. ఇప్పుడు ఉన్న పళంగా ఎక్కడికి వెళ్ళాం. దయచేసి మీరు ఒక్కసారి వచ్చి. నారాయణ వాసుదేవ, ఇది ఎక్కడి మాయ రోగం అండి? ఇలాంటి వాళ్ళు మన ఇళ్ల పక్కన ఉంటే మనందరికీ వెంటనే ఎయిడ్స్ వస్తుంది. తక్షణమే వీడిని ఇక్కడి నుంచి తరిమేయాలి. ఉన్న పళ్ళంగా ఇల్లు వాకిలి వదిలేసి నన్ను వెళ్ళిపోమ్మంటే నేను ఆడబోదు. ఆపండి ఆపండి ఆ గొడవ.
ఏంటి మీరు చేస్తున్న పని? నేను చెప్తానండి, నేను చెప్తాను. ఏమీ లేదండి, మా కాలనీకి ఎయిడ్స్ వ్యాధి పట్టుకొచ్చాడు ఈ రవిగాడు. అది మా అందరికి అంటుకుంటుందని వెంటనే ఖాళీ చేయమంటున్నాం. తొందరపడకండి. ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదు. ఎయిడ్స్ వచ్చిన వ్యక్తిని ముట్టుకున్నా, అతనితో సహజీవనం చేసినా ఎయిడ్స్ వస్తుంది అనుకోవడం చాలా పొరపాటు. అతను తిన్న కంచంలో తిన్నా, అతను తాగిన గ్లాసులో మంచినీళ్ళు తాగినా సరే ఎయిడ్స్ రాదు. అరే మీరు భలే చెప్తున్నారే, ఎయిడ్స్ అంటువ్యాధి అన్నారు కదండి. ఇదిగో పులి అంటే అదిగో తోక అనే మనస్తత్వం చాలా ప్రమాదకరం. ఎయిడ్స్ వ్యాధి ముమ్మాటికి అంటువ్యాధి కాదు. ప్రభుత్వం ఎయిడ్స్ వ్యాధి నివారించడానికి ఎన్నో శ్రద్ధలు తీసుకుంటుంది. ఎయిడ్స్ గురించి అర్థం లేని భయాలతో తప్పుడు ప్రచారాలు మాత్రం చేయకండి. ఎయిడ్స్ వ్యాధి సోకిన మనిషికి మందు లేదు అన్నమాట వాస్తవమే, కానీ ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి అనడం చాలా తప్పు. చూడండి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్ని అసహించుకోకూడదు. వాళ్ళని ప్రేమతో ఆదరించాలి, సానుభూతితో చూడాలి. ఎయిడ్స్ వ్యాధిని మనమందరం ఒక జాతీయ సమస్యగా గుర్తించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి విలువల్ని కాపాడాలి. ఎయిడ్స్ ని జయించాలి. అర్థం చేసుకోండి. మీరందరూ వెళ్ళిపోండి ప్లీజ్. లేమ్మా, వెళ్ళు. వెళ్ళి మీ ఆయన జాగ్రత్తగా చూసుకో. వెళ్ళు. అమ్మా అది సరే, నేను విన్నది నిజమేనమ్మా? ఏంటండి? ఏం లేదమ్మా, బంగారం లాంటి అబ్బాయిని తెచ్చి మీకు పరిచయం చేస్తే కొంపలంటుకు పోయి అగ్ని పరీక్షలు పెట్టారట శ్రీమంతులు. మీకు ఎయిడ్స్ ఏమిటమ్మా? ఎయిడ్స్ రావడానికి గొప్ప బీద భేదం లేదు శాస్త్రి గారు. అవ్వా, ఈ విషయం ఎవరైనా వింటే ఏమనుకుంటారు? బయటకు పొక్కితే ఇంకేమైనా ఉందా? పరువు గంగలో కలిసిపోదు. రక్త పరీక్షకే పరువు పోతుందనుకుంటే నిజంగా ఎయిడ్సే ఉంటే కొంప కొల్లేరవుతుంది. అయ్యా తమరా, సంతోషం సంతోషం. ఈ మాయిదారి ఎయిడ్స్ ఏమిటో, పగవారికి కూడా ఈ భయంకరమైన వ్యాధి రాకూడదమ్మా. నేను అదే కోరుకున్నాను, కానీ కానీ ఏమిటి శ్వేత, ఏమిటి నువ్వు మాట్లాడుతుంది? ఆర్ యు జోకింగ్? ఐఎమ్ సారీ సుధాకర్. ఇప్పుడే మీ బ్లడ్ రిపోర్ట్ తీసుకొచ్చాను. మీకు హెచ్ఐవి పాజిటివ్ అని తెలియంది. ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ, నా కొంప ముంచావు కదయ్యా. నా కళలన్నీ కళలైపోయాయి. నా కమిషన్ కాస్త ఉష్కాకేనా? శాస్త్రి గారు, మనుషుల ప్రాణాల కన్నా మీకు మీ కమిషన్ ఎక్కువైందా? క్షమించండి మా, ఏదో నోరు జారాను. సరే, ఈ పెళ్లి జరిగినా జరగకపోయినా మీ కమిషన్ మీకు వస్తుంది. అమ్మా, ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. పిల్లలు కలవండి, ఏదో కకృతి పడ్డాను. వస్తాను తల్లి, వెళ్ళొస్తాను సార్. సుధాకర్, సుధాకర్. శ్వేత, నువ్వు చెప్పింది అబద్ధం కదా? ఆంటీ జోకింగ్? నాకు ఎయిడ్స్ లేదు కదా? ఉందండి. నో నో, ఐ కాంట్ బిలీవ్ దిస్. ఆడపిల్లంటే ఆమర్దూరంలో ఉండే నాకు ఎయిడ్సా? ఐ జస్ట్ డోంట్ బి ఎక్సైటెడ్. మన పరిచయం స్నేహంగా మారినప్పటి నుంచి నేను మిమ్మల్ని గమనిస్తున్నాను. మీ క్యారెక్టర్ని నేను బాగా అర్థం చేసుకున్నాను. మీరు చెడు తిరుగుళ్ళు తిరిగారు అంటే నేను నమ్మలేను. థ్యాంక్ యూ శ్వేత, థ్యాంక్ యూ వెరీ మచ్. మన పెళ్లి జరిగినా జరగకపోయినా నేను బాధపడ్డా. నువ్వు నా క్యారెక్టర్ని అనుమానించకపోతే నాకు అంతే చాలు. నా మీద నీకున్న నమ్మకానికి చాలా థ్యాంక్స్. ఈ పచ్చబొట్టు ఎక్కడ పడిపించుకున్నారు? ఇదే అమెరికాలోనే. ఏం అలా అడిగా? దీన్ని చూస్తే నాకు అనుమానం వస్తుంది. ఈ పచ్చబొట్టు వల్లే మీకు ఎయిడ్స్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. వాట్? డోంట్ వరీ, విల్ గో టు ద డాక్టర్. అలాగే, విల్ గో. మిస్టర్ సుధాకర్, శ్వేత గారి అనుమానమే నిజమైంది. ఈ పచ్చబొట్టే ఎయిడ్స్ కారణమైంది. సర్ప్రైజింగ్. నేను నమ్మలేకపోతున్నాను డాక్టర్. మిస్టర్ సుధాకర్, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడైనా ఎవరికో పచ్చబొట్టు పొడిచి
అదే సూదితో మీకు పచ్చపొట్టు పడటం వల్ల ఎయిడ్స్ వ్యాధి సోకింది. సుధాకర్, ఏంటలా ఉన్నావు? అబ్బే ఏం లేదు, కూర్చో. నాకు ఆ మాత్రం అర్థం కాదనుకున్నారా? మీరు ఫోన్ చేయట్లేదు, కలవట్లేదు, నన్ను అవాయిడ్ చేస్తున్నారు. కారణం మాత్రం తెలియట్లేదు. మీరు ఎయిడ్స్ విషయంలో బాధపడుతుంటే అది కరెక్ట్ కాదు. థ్యాంక్స్ శ్వేత. నాకు ఎయిడ్స్ రావడానికి కారణాన్ని తెలుసుకునే విషయంలో నువ్వు చూపించిన ఇంట్రెస్ట్కి థ్యాంక్స్. మనకింకా పెళ్లి కాలేదు కాబట్టి మనం ఇక్కడే ఫ్రెండ్స్గా విడిపోదాం. నీకు తగ్గ మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేసుకో. జీవితాంతం హాయిగా సుఖంగా ఉండు. అదేంటి సుధాకర్ అలా అంటున్నారు? మనకు పెళ్ళైన తర్వాత మీకు ఎయిడ్స్ ఉందని తెలుసుంటే నేను మిమ్మల్ని వదులుకునేదన్నా? నిజాయితీగా మీరన్నీ నాతో చెప్పారు. మీ ఫ్రాంక్నెస్ నాకెంతో నచ్చింది. ఇంత మంచి మనసున్న వ్యక్తి నాకు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఐ కెనాట్ ఫర్గెట్ యూ. మిమ్మల్ని మర్చిపోలేను, మిమ్మల్ని వదులుకోను. సింపతితో నువ్వు నన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడ్డావు నాకిష్టం లేదు శ్వేత. ఇది జాలి కాదు సుధాకర్, ప్రేమ. మరిద్దరం నిశ్చింతగా పెళ్లి చేసుకుందాం. డాక్టర్ చెప్పిన ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటూ ఎయిడ్స్ ని జయిద్దాం. కౌన్సిలింగ్ ద్వారా ఎయిడ్స్ వ్యాధిని ప్రారంభ దశ నుంచే ఎన్కౌంటర్ చేసి బయటపడ్డ వాళ్ళు ఎందరో ఉన్నారు. థ్యాంక్స్ వన్స్ అగైన్. నీ పేరులాగే నీ మనసు కూడా చాలా స్వచ్ఛమైంది. నువ్వు నాకు ఆ భగవంతుడు అందించిన శ్వేతపత్రానివి. ఎయిడ్స్ మహమ్మారిని పారదోలడానికి మనిద్దరం శ్రమిద్దాం. మన దేశంలో నిరక్షరాస్యతతో, ఎయిడ్స్ గురించిన అజ్ఞానంతో ఎంతో మంది జీవితాలు నాశనమవుతున్నాయి. వారిని ఆదుకుందాం. ఇదేనండి నేను మిమ్మల్ని కోరేది. థ్యాంక్స్ శ్వేత.